హై స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రీవియస్ వీడియోకి కంటిన్యూ చేసుకుంటాం. కంపెనీ అకౌంట్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్ గురించి తెలుసు. ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్, కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్ షేర్ క్యాపిటల్. వీటి గురించి తెలుసుకుందాం. ఒకసారి రిమైండ్ చేసాం. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ మెమరాండం కంపెనీ యొక్క ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అనేది మెన్షన్ చేయాలి. మన కంపెనీకి ఏ కంపెనీ అయినా పర్టికులర్ షేర్ క్యాపిటల్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్గా మనం మెన్షన్ చేస్తాం. ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, మెమరాండం ఆఫ్ అసోసియేషన్ అంటే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? కంపెనీ అన్ని షేర్స్ కంటే ఎక్కువ ఇష్యూ చేయకూడదు. ఒక మ్యాక్సిమం లిమిట్ అని. సపోజ్ 1,00,000 షేర్స్ నంబర్స్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 1,00,000 షేర్స్ అంటున్నారు. 1,00,000 షేర్స్ దాటి ఇష్యూ చేయకూడదు. వాళ్ళు ఇష్యూ చెయ్యాలి అంటే మళ్ళీ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, మెమరాండం ఆఫ్ అసోసియేషన్ ఆర్డర్ చేసి లిమిట్ పెంచుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఎంతైతే చూపించామో అంతకు మించి షేర్స్ ఇష్యూ చేయకూడదు. దాన్ని ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. తర్వాత ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇప్పుడు కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మనం ఏంటి, మనం ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి ప్లాంట్ అండ్ మిషనరీ, బిల్డింగ్స్ ఇవన్నీ పర్చేజ్ చేయాలంటే ఫండ్ కావాలి. ఫండ్ కావాలంటే ఫండ్ 2 రకాలుగా తీసుకోవాలి. ఒకటి ఈక్విటీ ద్వారా, ఇంకోటి బారోయింగ్స్. ఈక్విటీ అండ్ బారోయింగ్స్, దానికి ఒక రేషియో, ఫిక్స్డ్ రేషియో. ఈక్విటీ 25% ఉంటే బారోయింగ్స్ 75% వరకు తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 1,00,000 షేర్స్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25,000 షేర్స్ ఇష్యూ చేసి, లేదంటే 50,000 షేర్స్ ఇష్యూ చేసాం. 50,000 ఇంటూ ఫేస్ వాల్యూ 10 రూపీస్ 5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఈక్విటీ వచ్చింది అంటే మన డెట్ ఎంత ఉండాలన్నమాట? 5 into 3 15 lakhs వరకు డెట్ తెచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. ఈ 20 lakhs తోనే మనము ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇవన్నీ పర్చేజ్ చేస్తాం. ఇంకా ఫండ్ సరిపోలేదు అనుకోండి, మళ్ళీ ఈక్విటీ ఇష్యూ చేయొచ్చు. మళ్ళీ ఈక్విటీ ఇష్యూ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ బారోయింగ్స్ కావచ్చు. అలా కొంచెం మనము ఈక్విటీని కంపెనీలోకి తీసుకొస్తాం అనమాట. మొత్తం ఈక్విటీ 100% ఈక్విటీ ఒకేసారి మనము తేవాల్సిన అవసరం లేదు. 100% ఈక్విటీని ఒకేసారి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బారోయింగ్స్ అనుకోండి, బయట నుంచి బారోయింగ్స్ తీసుకునే ఫెసిలిటీ మనకు ఉంది. బ్యాంక్ నుంచి బారో చేసుకోవచ్చు, లేదా బయట ప్రైవేట్ వ్యక్తి నుంచి మనము లోన్ తెచ్చుకోవచ్చు అనమాట. అంటే 25% మనం ఈక్విటీ పెడితే, మన సొంత డబ్బులు 25% కంపెనీలో పెడితే, ఇంకా 75% బ్యాంకులు ఇస్తాయి అన్నమాట, లోన్ ఇస్తాయి. అందుకని ఈక్విటీ అంటే ఏంటి? కంపెనీ ఎంతమంది ఉన్నారో షేర్ హోల్డర్స్, వాళ్ళ యొక్క సొంత డబ్బులు, మన పాకెట్లో తీసుకొచ్చి పెట్టే డబ్బులు అనమాట. అవైలబిలిటీ ఉండకపోవచ్చు, ఎక్కువ తెచ్చే ఫెసిలిటీ ఉండకపోవచ్చు. అందుకని ఒక 25% ఈక్విటీ పెట్టుకుంటే మిగతా 75% బ్యాంకులు లోన్ ఇస్తాయి అనమాట. ఆ విధంగా మనం ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? మన ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 1,00,000 షేర్స్ అనుకున్నాం కదా, అన్ని ఒకేసారి ఇష్యూ చేయం. 50,000 ఇష్యూ చేస్తాం. దాన్ని ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటారు. ఎన్నైతే మనం ఇష్యూ చేయడం ఏంటి? వేరే ప్రైవేట్ కంపెనీ అంటే వేరే షేర్ హోల్డర్స్ కి మనము ఇంకొక 2-3 మనము ప్రాస్పెక్టస్ పంపిస్తాం. మేము కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తాము, మేము పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి. సో ప్రాస్పెక్టస్ ఇస్తాం. అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, పబ్లిక్ ఇస్తాం ప్రాస్పెక్టస్. దాన్ని ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటారు. 50,000 షేర్స్ మేము ఇష్యూ చేయాలనుకుంటున్నామని ప్రాస్పెక్టస్ ఇస్తాం. దానికి ఏం చేస్తారు వాళ్ళు? అప్లికేషన్ వస్తుంది. 50,000 షేర్స్ మాకు కావాలి అని అప్లికేషన్ వస్తుంది. దాన్ని ఏమంటాము? సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటాము. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట. 50,000 మనం ఇష్యూ చేస్తామంటే వాళ్ళు 50,000 సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాన్ని సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్.
నెక్స్ట్ సబ్స్క్రైబ్ షేర్ క్యాపిటల్ ఒక్కొక్కసారి మనం 50,000 షేర్స్ ఇష్యూ చేస్తే 60,000 అప్లికేషన్ వస్తాయి, ఒక్కోసారి 40,000 వస్తాయి. తక్కువ అప్లికేషన్ వస్తే ఏమంటాం అండర్ సబ్స్క్రిప్షన్, ఎక్కువ అప్లికేషన్ వస్తే ఓవర్ సబ్స్క్రిప్షన్. తక్కువ అప్లికేషన్ వచ్చిన అండర్ సబ్స్క్రిప్షన్ వచ్చిన 50,000 ఇష్యూ చేస్తే 40,000 వచ్చింది, 40,000 అలాంటి చేస్తాం. అలాగే 50,000 ఇష్యూ చేస్తే 60,000 వచ్చినాయి, 50,000 ఇష్యూ చేస్తాం, 60,000 మిగతా 10,000 రిజెక్ట్ చేస్తాం. అది సబ్స్క్రైబ్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. ఈ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటనమాట, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటే మనము 8 రూపాయలకు 9 రూపాయలకు పే చేయమని చెప్తాము. దీని అప్లికేషన్తో పాటు 9 రూపాయలు పే చేయండి అన్నాం అనుకుంటే 9 రూపాయలు 50,000 9 4,50,000 వస్తుంది. ఇందులో ఎవరన్నా ఇంకా తక్కువ పే చేసిన 9 రూపాయలు మనం చెప్తే 5 రూపాయలు 6 రూపాయలు పే చేస్తారు అనుకోండి, మిగతా డిఫరెన్స్ ఏదైతే ఉందో వేరియన్స్ అనమాట, తర్వాత పే చేస్తారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేస్తాం. అది కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, ఇది పూర్తిగా మనీ మ్యాటర్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే మనము 50,000 షేర్స్ ఇష్యూ చేస్తే 9 రూపాయలు కాల్డ్ అప్ చేసాం, 9 into 50,000 ఎంత అయిందనమాట, 4,50,000 పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ ఏమనుకున్నాం, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్ షేర్ క్యాపిటల్, కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. 5 kinds of షేర్ క్యాపిటల్. నెక్స్ట్ లాస్ట్ రిజర్వ్ షేర్ క్యాపిటల్. రిజర్వ్ షేర్ క్యాపిటల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న షేర్ 9 రూపాయలు కాల్డ్ అప్ చేసాం, 1 రూపాయికి రిజర్వ్ లో పెట్టాం, 1 రూపాయిని అవసరమైనప్పుడు ఇష్యూ చేస్తాం. దాన్ని రిజర్వ్ క్యాపిటల్ అంటాం, రిజర్వ్ షేర్ క్యాపిటల్. అర్థమైందా? అంటే 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న షేర్ని 9 రూపాయలకి మనం కాల్ అప్ చేస్తాం, మిగతా 1 రూపీ మనము కాల్ చేయలేదు. అంటే ఆ 1 రూపీ ఏమవుతుంది అనమాట, రిజర్వ్ షేర్ క్యాపిటల్. మన కంపెనీ ఎప్పుడన్నా నష్టాల్లో ఉన్నప్పుడు, మనకి ఫైనాన్షియల్ పొజిషన్ వీక్ గా ఉన్నప్పుడు, లిక్విడిటీ పొజిషన్ బాగోలేనప్పుడు ఆ 1 రూపీ కూడా మనము మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళ నుంచి 1 రూపీ పే చేయమని వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. అది రిజర్వ్ షేర్ క్యాపిటల్. మనం ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు ఇస్తారు వాళ్ళు, అందుకని దాన్ని రిజర్వ్ షేర్ క్యాపిటల్ అని అంటాం. ఇప్పుడు సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ప్లస్ అన్ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ దేనికి ఈక్వల్ గా ఉంటుంది, 1 lakh షేర్స్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ 50,000, అన్ఇష్యూడ్ 50,000 ఉన్నాయి, రెండు కలిపితే ఇష్యూడ్ ప్లస్ అన్ఇష్యూడ్ ఇస్ ఈక్వల్ టు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే మనం 50,000 ఇష్యూ చేసాం, 50,000 ఇష్యూ చేస్తే 40,000 అప్లికేషన్ వచ్చింది, అది అండర్ సబ్స్క్రిప్షన్. చూసారా, ఈక్వల్ టు సబ్స్క్రైబ్, గ్రేటర్ దాన్ ఓవర్ సబ్స్క్రైబ్, లెస్ దాన్ అండర్ సబ్స్క్రైబ్. మనం 50,000 ఇష్యూ చేస్తే 40,000 అప్లికేషన్ వస్తే దాన్ని అండర్ సబ్స్క్రిప్షన్. 50,000 ఇష్యూ చేస్తే 60,000 వస్తే ఓవర్ సబ్స్క్రిప్షన్. సమానంగా వస్తే ఈక్వల్, ఫుల్లీ సబ్స్క్రైబ్, దాన్ని సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. కాల్డ్ అప్ క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్ ప్లస్ కాల్స్ ఇన్ ఏరియర్స్ మైనస్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఇష్యూ చేసిన క్యాపిటల్ కి సబ్స్క్రిప్షన్స్ వచ్చింది, సబ్స్క్రిప్షన్ కి అండర్ సబ్స్క్రిప్షన్ అవచ్చు, ఓవర్ సబ్స్క్రిప్షన్ అవచ్చు, ఈక్వల్ గా ఉండొచ్చు. ఈక్వల్ గా ఉన్నాయనుకున్నాం, 50,000 ఇష్యూ చేస్తే 50,000 కి అప్లికేషన్ వచ్చింది. ఆ 50,000 కి మనం 9 రూపాయలు పే చేయమని కాల్ చేస్తాం, కాల్ అప్ షేర్ క్యాపిటల్. 9 రూపాయలు వచ్చేస్తే ఏమవుతుంది అనమాట, పెయిడ్ అప్ క్యాపిటల్. 9 రూపాయలు కాబట్టి 7 రూపాయలు వచ్చినాయి, పెయిడ్ అప్ క్యాపిటల్ ప్లస్ కాల్స్ ఇన్ ఏరియర్స్ 2 రూపాయలు ఏరియర్. ఒకవేళ 9 రూపాయలకి మనం కాల్ పని చేస్తే 11 రూపాయలు వచ్చింది, అప్పుడు 2 రూపీస్ ఎక్సెస్ వచ్చింది, దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటాం అనమాట. కాల్ అప్ క్యాపిటల్ ఇస్ పెయిడ్ అప్ క్యాపిటల్ ప్లస్ కాల్స్ ఇన్ ఏరియర్స్ మైనస్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఇఫ్ ఎనీ. ఇది ఫార్ములా, మీకు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. A company has an authorized capital of rupees 10 lakhs divided to 1 lakh equity shares of rupees 10 each. కంపెనీకి 10 లక్షల రూపాయలు విలువైన ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఉంది. నంబర్ ఆఫ్ షేర్స్ అన్ని 1 lakh షేర్స్. 1 lakh షేర్స్ ఒకటి ఫేస్ వాల్యూ 10 రూపీస్. 1 lakh into 10
10 lakhs. It is decided to issue 60,000 shares for subscription and received applications for 70,000. Company ఏం చేస్తుంది 60,000 shares ని ఇష్యూ చేస్తే అప్లికేషన్స్ 70,000 కి అప్లికేషన్. నెక్స్ట్ it is allotted 60,000 shares and rejected remaining applications. 60,000 shares ఇష్యూ చేస్తే 70,000 వచ్చింది. 60,000 కి అలాట్మెంట్ ఇచ్చింది, మిగతా 10,000 ని రిజెక్ట్ చేశారు. తర్వాత after 31st March 22 it has demanded a call this 9 per share అంటే మనం ఇష్యూ చేసిన షేర్ క్యాపిటల్ కి 60,000 ఇష్యూ చేస్తాం, దానికి 9 రూపాయలు కాల్ మనీ అన్నమాట పే చేయమని మనము అప్లికేషన్ తో పాటు 9 రూపాయలు పే చేయమని చెప్పి కాల్ ఫర్ చేసాం. ఆల్ షేర్ హోల్డర్స్ హావ్ డ్యూలీ పేడ్ ది అమౌంట్ కాల్. షేర్ హోల్డర్స్ అందరూ కూడా మనం ఎంతైతే కాల్ ఫర్ చేసిందో కంపెనీ మొత్తం పే చేసేసారు. ఎక్సెప్ట్ వన్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 5,000 shares who has paid only 7 rupees per share. 5,000 shares కలిగిన ఒక షేర్ హోల్డర్ మాత్రం 9 రూపాయలకు బదులు 7 రూపాయలే పే చేశాడు. కాల్ ఆఫ్ షేర్ క్యాపిటల్ 9 రూపాయలు కాల్ ఫర్ చేస్తే 7 రూపాయలే పే చేశాడు, మిగతా 2 రూపాయలు ఏరియర్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ తీసుకుని ఇది బ్యాలెన్స్ షీట్ లో ఎలా చూపించాలి, అలాగే నోట్స్ లో ఎలా చూపించాలి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్, ఆర్డర్ షేర్ క్యాపిటల్, పేడప్ షేర్ క్యాపిటల్ ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ లో చూపించకూడదు. ఎక్కడ చూపించాలి? నోట్స్ టు అకౌంట్స్. మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు యాన్యువల్ రిపోర్ట్స్ ఇయర్ ఎండింగ్ నా యాన్యువల్ రిపోర్ట్స్ తయారు చేస్తాం. అందులో ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్, వాటితో పాటు నోట్స్. బ్యాలెన్స్ షీట్ ఏదైనా మీరు ఫార్మేట్ ఉంటే చూడండి, షేర్ క్యాపిటల్ పక్కన నోట్ నెంబర్ ఉంటుంది, రిజర్వ్స్ ఫండ్ సర్ప్లస్ పక్కన నోట్ నెంబర్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ పక్కన నోట్ నెంబర్ ఉంటుంది. నోట్స్ అన్ని కూడా షెడ్యూల్స్ అనమాట, అనలైజర్స్. వాటికి డీటెయిల్స్ ఉంటాయి నోట్స్ లో. ఈ షేర్ క్యాపిటల్ సంబంధించిన ఆ నోట్ దగ్గర ఇవన్నీ చూపించాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ షేర్ క్యాపిటల్, పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. కాల్ అప్ షేర్ క్యాపిటల్ 60,000 shares చేసాం, కాల్ మనీ 9 rupees. టోటల్ మనం కాల్ అప్ షేర్ క్యాపిటల్ 5,40,000. మనం ఇష్యూ చేసినంత 60,000 shares, కాల్ ఫర్ చేసిన 9 rupees. 60,000 into 9 5,40,000. మనకి ఏరియాస్ ఉన్నాయి, 5,000 shares ఉన్నాయి, 7 rupees పే చేశారు, అంటే 2 rupees పే చేయలేదు. 5,000 into 10,000 మైనస్ చేసాం, 5,30,000. దిస్ ఈస్ పెయిడ్ షేర్ క్యాపిటల్. మనం బ్యాలెన్స్ షీట్ ఏదైతే 31st March 22 బ్యాలెన్స్ షీట్ పే చేసేటప్పుడు లైబిలిటీ సైడ్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్, షేర్ హోల్డర్స్ ఫండ్స్, దాంట్లో షేర్ క్యాపిటల్, ఇక్కడ నోట్ నెంబర్ 1. ఇక్కడ నోట్, ఈ నోట్ అక్కడ నోట్ వెళ్ళి చూసుకోవాలన్నమాట. షేర్ క్యాపిటల్ అని చెప్పి 5,30,000 అంతే, ఇలాగే చూపిస్తారు. ఇక్కడ ఎసెట్స్, కరెంట్ ఎసెట్స్ 5,30,000 మనకి బ్యాంక్ లో వచ్చింది, అమౌంట్ పే చేశారు కాబట్టి మన బ్యాంక్ లో క్రెడిట్ అయింది. కాబట్టి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ నోట్ నెంబర్ 2 5,30,000 బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. ఇప్పుడు నోట్స్ కి వెళ్దాం. నోట్స్ లో ఎలాగా నోట్స్ అకౌంట్స్, నోట్ నెంబర్ 1 షేర్ క్యాపిటల్, దాని కింద ఈక్విటీ షేర్ క్యాపిటల్, దాని కింద ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 1 lakh ఈక్విటీ షేర్స్ at ₹10 each, 10 lakhs. Issued share capital 60,000 equity shares of ₹10 each, 6 lakhs. Subscribed share capital 60,000 equity shares of ₹10 each, 6 lakhs. Called up and paid up share capital 60,000 equity shares at ₹9 called 5,40,000. Called up share capital anta 5,40,000 less calls unpaid 5,000 shares at ₹2 per share minus 10,000. అవుటర్ కాలంలో 5,30,000. నెక్స్ట్ నోట్ నెంబర్ 2 క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్, దాని కింద బ్యాంక్ 5,30,000. ఈ నోట్స్ టు అకౌంట్ లో ఈ విధంగా చూపించాలి. నోట్స్ టు అకౌంట్స్ లో షేర్ క్యాపిటల్, ఆథరైజ్, ఇష్యూడ్, సబ్స్క్రైబ్, కాల్డ్ అప్, పెయిడ్ అప్ ఇవన్నీ కూడా నోట్స్ లో చూపించాలి. అలాగే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్, బ్యాలెన్స్ బ్యాంక్, ఇది కూడా ఆ పర్టికులర్ నోట్ లో చూపిస్తాం అన్నమాట. 5,30,000 ఇది నోట్స్ లో. బ్యాలెన్స్ షీట్ లో ఈ డీటెయిల్స్ అన్ని చూపించాం. బ్యాలెన్స్ షీట్ లో జస్ట్ అమౌంట్ వేసేస్తాం అంటే. ఇక్కడ నోట్స్ లో వచ్చేటప్పటికి
డీటెయిల్గా చూపిస్తాం అన్నమాట. ఇదన్నీ మీరు ఈ కంపెనీ అకౌంట్స్ అనేది మీరు బరువుగా అర్థం చేసుకోవాలి. షో ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది, చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏదైనా సులువుగా మనం నేర్చుకోవచ్చు. దీని తర్వాత మనము ప్రాబ్లమ్స్, ప్రీవియస్ వీడియో ఈ వీడియోతో మీకు కాన్సెప్ట్ అర్థం. తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్తే జర్నల్ ఎంట్రీస్ ఎలా వేయాలి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో జర్నల్ ఎంట్రీస్ ఎలా ఫాస్ట్ చేయాలి తెలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఆ డౌట్స్ ని మీకు క్లారిఫై చేస్తాను. అలాగే మా వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.